దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఇండియా మ్యాచ్ గెలిచింది. చివరి క్షణాలు నేను లైవ్లో చూశాను. ఇండియా మ్యాచ్ గెలిచినప్పుడు ఒక ఇండియన్గా చాలా సంతోషపడ్డాను. ఆ యొక్క మ్యాచ్ అనంతరము జెమిమా రోడ్రిగ్స్ మ్యాచ్ గెలిచినందుకు యేసుక్రీస్తు ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేసింది. తాను నమ్మిన దేవుడికి కృతజ్ఞతలు తెలియచేసింది. 1 సమూయేలు 2:30 నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించుదనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆమె కూడా అలానే దేవుణ్ణి గణపరిచింది. ప్రతి క్రైస్తవుడు కూడా అదే నమ్మేది. జీవితంలో ఆట అయినా గ్రౌండ్లో ఆట అయినా క్రీస్తు మా వెనకాల ఉండి నడిపిస్తాడు. యుద్ధము యెహోవాది. నిర్గమకాండం 14 యుద్ధము నేను చేస్తాను మీ పక్షముగా, మీరు ఊరకనే నిలుచుండి చూడుడి, నేను మీకు జయమిస్తానని దేవుని వాక్యము ఆమె మ్యాచ్కి ముందు ధ్యానించింది, విశ్వసించింది. అలాగనే మ్యాచ్లో ఆడింది, కష్టపడింది. అయితే మనిషి ఎంత కష్టపడినప్పటికీ దేవుని ఆశీర్వాదం లేకపోతే ముందుకి వెళ్ళలేము. ఎంత ధైర్యంగా ఆడిందో మీరు కూడా చూశారు. ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగును గాక. మీకున్న కష్టాలను బట్టి కూడా దేవుడికి యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థించండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.